ఒక చోటకి వాళ్ళ ఇల్లు లోపలికి ఉంటుంది. వీళ్ళేమో రోడ్డు తిరిగి రావాలంటే చాలా దూరం పడుతుంది. అందుకని వాళ్ళు ఏం చేసేవారంటే గమ్ముని మనవాళ్లే కదా, బంధువులే కదా అని షార్ట్ కట్టు ఆ దొడ్లోంచి 2 అడుగుల్లో వచ్చేవారు. ఏదైనా అత్యవసరం అయితే అస్తమానం ఎందుకు నడుపుతారనుకోండి, వచ్చేవారంట. వస్తే వాళ్ళు ఏం చేసేవారంటే ఓహాహా అని ఎదురుగా చక్కగా మాట్లాడతా వాళ్ళు వచ్చే టైంకి నీళ్ల బకెట్లో, లేకపోతే కడిగేసుకున్న అంట్లో, లేకపోతే తోమవలసిన అంట్లో ప్లేస్ బోల్డ్ ఉండగా ఆ దారిలోనే పెట్టేసి అడ్డం పెట్టేసి రానివ్వకుండా పెట్టేసేవారంట. అన్న నడిస్తే దారి అరిగిపోద్దా? ఆ భూదేవి ఉన్నంతకాలం మనం ఉంటామండి. ఎంతమందిని చూస్తుందా తల్లి? ఆ భూమాత ఎంతమంది జీవితాలను చూస్తుంది, ఎన్ని తరాలు చూస్తుంది. మంచి మాట కదండి. ఏమండి, అలాంటి పరిస్థితుల్లో అవతల వాళ్ళు రావాలంటే తిరిగి వచ్చేటప్పుడు ఏదైనా అత్యవసరం అయితే అటు నుంచి తిరిగి రావటం చేయటం. అత్యవసరం అయినా సరే వచ్చే పని ఉండదు. వీళ్ళకి ఏదన్నా అవసరం అయితే అయ్యి బాబో ఇంకేముందని తేనె కురిపించేసి మాట్లాడతాం. కావలసిన బంధువులండి, స్నేహితులు, బయటోళ్ళు కాదు, కావలసిన వాళ్ళు, ఇంపార్టెంట్గా కావాల్సిన వాళ్ళలో ఇంతంత కుళ్ళులు కుసిద్దాలు పెట్టుకుని ఈ రకంగా ప్రవర్తిస్తారు. పొమ్మనకుండా పొగపెట్టారు అనేది మా అమ్మమ్మ. అలాగా ఏమి మా దొడ్లోంచి రాకండే అని అనకుండా ఈ రకంగా చెప్తా ఉంటారు. ఈ రకంగా చెప్తే అవతల వాళ్ళకి అర్థమవుతుంది అనుకోండి. కానీ ఎప్పుడైనా రావాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు ఈ రకమైన అడ్డంకులు వేసేసి రానివ్వకుండా, లేదంటే ముళ్ళకంచెలు వేసేసి, ముళ్ళకంచెలు కూడా దళ్ళలో పెట్టేసుకుని ఆ రకంగా చేసారంటండి. ఆవిడ ఎంతో బాధపడి చెప్పింది నాకు, ఇలాగా జరిగిందండి. అసలు బాబు ఏదైనా పని ఉండి రోడ్డు మీదకి రావాలంటే ఇలా అయింది. అటు తిరిగి వచ్చేటప్పటికి ఏదో కొనుక్కుందాం అనుకుంటారనుకోండి, ఒక కేకని పడేటోడికి వాళ్ళు తిరిగి వచ్చేటోడికి వాళ్ళు వెళ్ళిపోతారు కదా, పోలే మనవాళ్లే కదా అని గబుక్కుని దూకి 2 అడుగుల్లో రావచ్చు కదా అని వాళ్ళ ఉద్దేశం. పైగా మొత్తం కట్టేసుకుంటే వాళ్ళు రారండి. ఇంకా రాకుండా కట్టకుండా మరి వీళ్ళు వెళ్ళాలి కదా అవసరాలకి, అందుకోసమని ఓపెన్ ఉండించుకునేవారు అనమాట. ఆ ఓపెన్ ఉంచుకోవటంలో వాళ్ళకేనేదో అటు ఇటు వెళ్తుంటే బయట చూసిన వాళ్ళు అబ్బో చాలా ఇష్టంగా ఉంటారు వీళ్ళని, లోపల ఇంతంత బాధలు పెట్టుకుని ఏమి ఎరగనట్టు మాట్లాడుకోవటం. నటించటంలో కూడానండి కొంతమంది ఆరితేరి ఉంటారు. నటనలోనూ బాగా చాతుర్యం పొంది ఉంటారనమాట. వాళ్ళకి అంత ఇది ఉంటుంది, అనుభవం ఉంటుంది. పైగా వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారో మర్చిపోతారు. కూడగలిగితే కులం మర్చిపోయింది అంటారు చూడండి, అప్పుడు మర్చిపోతారు. కొంచెం ఒక బిల్డింగో ఏదో కట్టుకునేటోడికి ఇవన్నీ గుర్తుండవు ఇంకా.